పప్పీ ప్రూఫింగ్ ఏంటంటే ఇప్పుడు పప్పీస్ అనేవి చిన్నవి కదా, వాళ్ళకేం తెలీదు. ఒక్కొక్కసారి అడల్ట్ డాగ్స్ కూడా ఈ ఆతృతలో నుంచి వాటికి ఒక ఆందోళన, ఎందుకంటే మమ్మీని వదిలేసి వచ్చుంటాయి పప్పీస్ అయితే. అక్కడ శుభ్రంగా వేరే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో వాళ్ళ మదర్తో కలిసి మంచిగా ఆడుకుని సడన్గా కొత్త ప్లేస్కి వచ్చేసేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. సో ఆ ఆతృతతో కానివ్వండి, చిన్న పప్పీస్కి అయితే మామూలుగా పళ్ళు కొంచెం దురద అది ఉంటుంది, అది ఏది దొరికితే అది కొరికేస్తుంటాయి. సో అలాంటివి ఏమన్నా, ముఖ్యంగా ఏదైనా ఇలా వేలాడుతూ ఉన్న వస్తువులు, ఛార్జింగ్ వైర్స్ కానివ్వండి, టీవీ కేబుల్స్ కానివ్వండి, కర్టన్స్ ఒకవేళ ఇలా గాలికి ఎగురుతూ ఉంటే అదేదో ఆట అనుకుని దాన్ని పట్టుకుని పీకడము ఇలాంటివి చేస్తుంటాయి. సో అలా మీ వస్తువులు పాడైపోతాయేమో అనుకున్నవి మీరు ముందే తీసి పైన పెట్టుకోండి. దీనికి బేసిక్ ట్రైనింగ్ అయ్యే వరకు, ట్రైనింగ్ అయిన తర్వాత అలా చేయవు పప్పీస్. సో అంతవరకు వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత ఇంకోటి ఏదైనా వస్తువులు కింద పడిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ఇంకేదన్నా పిల్లలవి పెన్సిల్స్, ఎరేజర్స్ ఇట్లాంటి వస్తువులు, ఎలా ఈ కాయిన్స్, డబ్బులు ఇలాంటివి ఏమైనా పడిపోయినప్పుడు అది సడన్గా మింగేస్తే దానికి చాలా డేంజర్ అవుతుంది అది. సో అట్లాంటి వస్తువులు కూడా దానికి అందుబాటులో లేకుండా మీరు ఆ పప్పీని తీసుకొచ్చే కన్నా ముందే మీరు అవన్నీ ఒకసారి జాగ్రత్త పెట్టుకుని చేసేదాన్నే పప్పీ ప్రూఫింగ్ అంటాం. అంటే వాటికి ఇబ్బంది లేకుండా అవి ఏదన్నా, ముఖ్యంగా ఇంకోటి షూస్, చెప్పులు ఉంటే కొరికేస్తాయి, సాక్స్ లాంటివి ఏమైనా దొరికితే కొరికేస్తాయి. అది మీరు ఒక్కసారి చూసుకుని ఈ పప్పీ ఏదైనా పాడు చేసే వస్తువులు ఏమైనా ఉన్నాయా, లేదా ఏదన్నా నవిలితే మింగితే వాటికి డేంజర్ అయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయా, ఇది ఒకసారి ఇల్లంతా చూసుకుని అది కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి. పప్పీ ప్రూఫింగ్ అంటే అది.